మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ప్రారంభించారు. సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని కోరారు. అర్హత ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించిన ఆయన డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తికి డిఎస్సిలో ప్రథమ ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే క్రీడా కోట అభ్యర్థులకు కూడా తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఈ అంశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరాహార దీక్షల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మార్కాపూర్ కేంద్రంగా ఈరోజు మార్కాపురం మండలము పొదిలి పట్టణానికి చెందినటువంటి డిఎస్సి విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి భారీ స్థాయిలో ఈ నిరాహార దీక్షల్లో పాల్గొనడం జరిగింది. వారికి సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నుంచి అందరూ నాయకులు కార్యకర్తలు కూడా అటెండ్ అయినారు. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2025 డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, ఆ నైతిక బాధ్యత వహిస్తూ ఆ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని, ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని హామీలో ఒకటైనటువంటి నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇప్పటికి 26 మాసాలైంది కాబట్టి ఒక్కొక్కరికి 78,000 రూపాయల ప్రకారము వెంటనే చెల్లించాలని చెప్పేసి, బిడ్డలకు చదువుకునే దానికోసం ఇస్తామన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెన అనేటువంటి వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గం పక్షాన డిమాండ్ చేస్తూ, ఇవన్నీ కూడా నెరవేరే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి రాసినటువంటి వారికి న్యాయం జరిగేదానికోసం పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పేసి తెలుపుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నిందో డిఎస్సి విద్యార్థుల తరఫున, నిరుద్యోగ యువకుల తరఫున, చదువుకునే బిడ్డల తరఫున వెంటనే వాటిని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.